ఇటీవల ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఉత్సవాలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇండియా తరఫున రిప్రజెంటేటివ్గా ఆస్ట్రేలియాకు హాజరైన విషయం కూడా అందరికీ తెలిసిందే. కాగా ఆ ఈవెంట్లో రామ్ చరణ్ గారికి ఒక అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు అంబాసడర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ సర్టిఫికెట్ను ఆర్గనైజర్స్ ప్రదానం చేశారు. ఇకపోతే విదేశాలకు సంబంధించి రామ్ చరణ్ గారు ఇటువంటి ఎన్నో గౌరవాలు దక్కించుకోవడం ఇటీవల ఆయనకు ఒక పరిపాటిగా మారింది. కొంతకాలం క్రితం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వారు రామ్ చరణ్ గారికి HCA స్పాట్లైట్ అవార్డును బహూకరించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇవన్నీ ఒక ఎత్తైతే G20 సన్నాహక సదస్సుకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున వన్ అండ్ ఓన్లీ రిప్రజెంటేటివ్గా రామ్ చరణ్ గారు ఆ సదస్సుకు హాజరు కావడం మరొక అరుదైన గౌరవం. అసలు రామ్ చరణ్ గారికి మాత్రమే విదేశీయుల నుంచి ఇంత భారీ స్థాయిలో ఇంత అద్భుతమైన గౌరవాలు ఎందుకు దక్కుతున్నాయి అంటే దానికి కారణాలు చాలానే కనబడుతున్నాయి. మొదటగా రామ్ చరణ్ గారు RRR చిత్రంలో ఒక ప్రక్క అల్లూరి సీతారామరాజుగా, మరొక ప్రక్క బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్గా ఎన్నో వేరియేషన్స్తో ఆయన నటనను ప్రదర్శించిన తీరు ఇంటర్నేషనల్ హీరోయిజం స్టాండర్డ్స్ను మీట్ అయింది. అందుకే విదేశాల నుంచి కూడా ఆయన హీరోయిజంకి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఇక రెండవ కారణం రామ్ చరణ్ గారి రాయల్టీ అంటే రాజసం. అది ఆయనకు కర్ణుడికి కవచ కుండలాలు వచ్చినట్లుగా ఇన్బిల్ట్ క్వాలిటీగా పుట్టుకతోటే అబ్బింది. ఇక ముచ్చటగా మూడవ కారణం రామ్ చరణ్ గారు వెరీ హై ప్రొఫైల్ పర్సనాలిటీస్తో కమ్యూనికేషన్ స్కిల్స్ నెరపిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. సరే, రామ్ చరణ్ గారు ఓకే, ఆయనకు విదేశీ గౌరవాలు అపూర్వమైన స్థాయిలోనే దక్కుతున్నాయి. కానీ రామ్ చరణ్ గారు దక్కించుకున్న స్థాయిలో విదేశీ గౌరవాలు ఇతర అగ్ర హీరోలు ఎందుకు దక్కించుకోవడం లేదు? పరిశీలిద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా అగ్ర హీరో అయినప్పటికీ ఆయనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అంతగా అబ్బలేదు. స్టేజ్ మీద కూడా ఎంతో సిగ్గుపడుతూ మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆయనకు విదేశీ గౌరవాలు అంతగా దక్కలేదు. ఇక యంగ్ టైగర్ NTR గారి విషయానికి వస్తే ఆయన ఒక ఇండిజినస్ హీరో అనవచ్చు. అంటే లోకల్ హీరో అన్నమాట. తెలుగు రాష్ట్రాల వారిని అలరించే స్థాయిలో ఆయన ప్రదర్శన ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే RRRలో ఆయన క్యారెక్టర్ డిజైన్ చేయబడడంతో ఆయనకు పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ ఆడియన్స్ను మెప్పించే స్థాయిలో ఆయన ప్రదర్శనను చూపించే అవకాశం ఆయనకు ఇప్పటి వరకు కలగలేదు. ఆయన ఓవర్బోర్డ్ పెర్ఫార్మెన్స్ను కాస్త తగ్గించుకుంటూ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ను ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో ఆయనకు కూడా విదేశీ గౌరవాలు దక్కే అవకాశం ఉండవచ్చు. ఇక రామ్ చరణ్ గారిలా అల్లు అర్జున్ గారు కూడా అత్యున్నత స్థాయిలో విదేశీ గౌరవాలు సంపాదించలేదు. దానికి కారణం పుష్ప చిత్రంలో ఆయన టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ ఎగ్జిబిట్ చేసినప్పటికీ కూడా ఆయన పోషించింది రా అండ్ రగ్డ్ క్యారెక్టర్. కేవలం మాస్ను మాత్రమే ఉర్రు తొలగించే క్యారెక్టర్. ఇండియాలో మాసెస్ మాత్రమే ఆ క్యారెక్టర్ పూర్తి స్థాయిలో అలరిస్తుంది. ఇకపోతే తోటి అగ్ర హీరోలందరినీ తోసిరాజని విదేశీ కప్ను రామ్ చరణ్ గారు మాత్రమే ఎగరేసుకుపోవడానికి ప్రధాన కారణం మరొకటి ఉంది. అది మరేదో కాదు, RRR చిత్రం ఆస్కార్ అవార్డు దక్కించుకోవడమే. ఆ అవార్డు పేరుకు కీరవాణి గారికే దక్కిన రామ్ చరణ్ గారికే నైతికంగా దక్కింది అనేది స్వదేశీయులు మాత్రమే కాదు, విదేశీయుల మాట కూడా. ఇదే రామ్ చరణ్ గారికి విదేశీ గౌరవాలు అత్యున్నత స్థాయిలో దక్కడానికి ప్రధానమైన కారణం.